జేడి మీనన్కి తెలియకుండా మీనన్ బాడీలో డేంజరస్ వైరస్ని ఇంజెక్ట్ చేస్తుంది. జేడీకేడి రౌడీలతో పోరాడుతూ ఉండగా మీనన్ జేడీ చెల్లి సిరిని లాక్కొని కారులో ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉండగా కిరణ్, మేడం నేను ఇక్కడ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తాను, ఆ మీనన్ సిరిని తీసుకెళ్తున్నాడు వెళ్ళండి అని అనగానే జేడీకేడి ఇద్దరు కార్ దగ్గరికి బయలుదేరుతారు. అప్పటికే మీనన్ సిరిని తీసుకొని కార్ ఎక్కి స్పీడ్గా వెళ్ళిపోతారు. ఇక జేడీకేడి కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాస్త దూరంలో ఫాలో అవుతూ ఉంటారు. కానీ మీనన్ రూట్ చేంజ్ చేస్తూ జేడీకి దొరకకుండా వెళ్తూ ఉంటారు. కార్ మిస్ అవ్వడంతో సిరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. జేడీ నుండి తప్పించుకున్నాం బాయ్ అని దేవా సంతోషంగా చెప్తూ ఉండగా మా అక్క నిన్నొదలదు అని అంటూ ఉంటుంది సిరి. మీనన్ కోపంగా ఏం మాట్లాడుతున్నావే అని వెనక్కి తిరిగి చూసేసరికి మళ్ళీ కార్ కనబడుతుంది. దాంతో మళ్ళీ రూట్ మార్చమని చెప్తూ ఉంటాడు మీనన్. అలాగే చేస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటారు డ్రైవర్. జేడీ టెన్షన్ పడుతుండగా ఏం టెన్షన్ పడకు జేడీ, ఎలాగైనా పట్టుకుందాం అని అంటూ కార్ మిస్ అయ్యేసరికి కేడీ కూడా కాస్త డిసప్పాయింట్ అవుతాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటాడు కేడీ. మీనన్ ఇలా చేస్తాడని ముందే తెలుసు. అందుకే సిరి తీసుకెళ్లిన బ్యాగ్కి జేపీఎస్ ట్రాకర్ని పెట్టాను అని అంటూ ఆ ట్రాకర్ని ఓపెన్ చేసి సిరిని తీసుకెళ్తున్న మీనన్ కార్ ఎక్కడుందో ట్రేస్ చేసి అటువైపుగా వెళ్ళమని డైరెక్షన్స్ చెప్తూ ఉంటుంది జేడీ. కార్ మిస్ అవ్వడంతో సిరి టెన్షన్ పడుతుండగా బాయ్ మనమే గెలిచాం, కార్ మిస్ అయింది, జేడీ మనల్ని పట్టుకోలేదు అని అంటూ ఉండగా మీనన్ అనుమానంగా లేదు అంత ఈజీగా జేడీ వదలదు, వేరే వాళ్ళని టార్గెట్ చేస్తేనే చీల్చి చెండాడుతుంది జేడీ. కానీ తన సొంత చెల్లి సిరిని ఇలా తీసుకొస్తే ప్లాన్ బి లేకుండానే ఇలా కూల్గా ఉంటుందా? ఉండదు, ప్లాన్ బి చేసే ఉంటుంది అని ఆలోచిస్తూ నాకు తెలిసినంత వరకు ఇది తీసుకొచ్చిన బ్యాగ్లో డబ్బులేమీ ఉండవు చూడు అని మీనన్ దేవాకి చెప్పగానే దేవా అది ఓపెన్ చేసి గడ్డి ఉంది బాయ్ అని అనడంతో మనల్ని గడ్డి తినమని గడ్డి పెట్టినట్టుంది అని మీనన్ అసహనంగా అంటూ ఉంటాడు. ఇక దాంతో అందులో ట్రాకర్ ఉండడంటున్న దేవా బాయ్ ఇందులో ట్రాకర్ కూడా ఉంది, ఇప్పుడేం చేయమంటావు, జేడీ మనల్ని పట్టుకుంటుందేమో అని అంటూ ఉంటాడు దేవా భయంగా. ఆల్రెడీ ట్రాకర్ని ట్రేస్ చేస్తూ జేడీ మీనన్ కార్ దగ్గరికి వస్తుంటుంది. ఇంకా చెప్పాలిరా దేవా నీకు, ఆ బ్యాగ్ని బయటికి విసిరేయ్ అని మీనన్ చెప్పగానే బయటికి విసిరేస్తాడు దేవా. ఇప్పుడు మనకేం కాదు కదా బాయ్ అంటూ ఉండగా ఏం కాదు అంటాడు మీనన్. లొకేషన్ చూపించిన దగ్గరికి వెళ్ళి జేడీ కార్ ఆపుతుంది. అక్కడ లొకేషన్ ఆగిపోయేసరికి ఇక్కడే ఆగిపోయింది అని జేడీ చెప్తూ ఉండగా అక్కడున్న బ్యాగ్ని చూసి ట్రాకర్ మీనన్ గుర్తుపట్టేశాడు అని అంటూ ఉంటాడు కేడీ. అప్పుడే జేడీకి మీనన్ నుండి ఫోన్ వస్తుంది. ఇక అక్కడ తీరిగ్గా కూర్చొని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంటూ ఉంటుంది జేడీ. ఏంటి ట్రాకర్ పెట్టి నన్ను పట్టుకుందామని అనుకున్నావా, నీకంత సీన్ లేదు అని అంటూ ఉండగా ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని పారిపోయిన నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని అసహ్యంగా అంటూ ఉంటుంది జేడీ. ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా ఆడపిల్లతోటే కదా, మేకపోతు గాంభీర్యం చూపిస్తున్న ఆడపిల్లతో అని మీనన్ వెటకారంగా అంటూ ఉంటాడు. నా తమ్ముణ్ణి చంపేశావు కదా, నీ చెల్లిని చంపడానికి తీసుకెళ్తున్నా, లెక్క సరిపోతుంది అని అంటూ ఉంటాడు మీనన్. నీకంత సీన్ లేదు, అలా చేస్తే నీ చావు నీవు కొని తెచ్చుకున్నట్టే అని అంటూ ఉండగా నా చావును ఎక్కడైనా బేరానికి పెట్టావా అని అడుగుతూ ఉంటాడు మీనన్. అంతే, ఖచ్చితంగా నువ్వు చచ్చి తీరుతావు అని అంటూ ఉంటుంది జేడీ. నన్ను నువ్వు టచ్ కూడా చేయలేవు అని మీనన్ అంటూ ఉండగా ఆల్రెడీ టచ్ చేశా, హాఫ్ అన్ అవర్ క్రితం నేను నిన్ను టచ్ చేశా, నీకు చీమ కుట్టినట్టు అనిపించలేదా అని అంటూ ఉండగా ఏం చేసావు అని టెన్షన్గా అడుగుతుంటాడు మీనన్. ఇక సిరిని ఎలాగైనా కాపాడుకోవాలి, ఆ బ్లాక్
బ్లాక్మెయిల్ చేసే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలని తెలివిగా ప్లాన్ చేసిన జేడి ఇంతకుముందు మీనన్ మెడ పైన చిన్న ఇంజెక్షన్ వేస్తుంది. అందులో డేంజరస్ వైరస్ని యాడ్ చేస్తుంది. వైరస్ని మీనన్ బాడీలోకి పంపిస్తుంది జేడి నవ్వుతూ ఉండగా ఏం చేసావు అని మళ్ళీ గట్టిగా అరుస్తాడు మీనన్. ఏం లేదు మీనన్, ఒక డేంజరస్ వైరస్ని నీ బాడీలోకి ఇంజెక్ట్ చేశా. ఇంకొక 12 hours బతుకుతావు అంతే. నా చెల్లి సంగతి నేను చూసుకుంటా, నీ సంగతి నువ్వు చూసుకో అని అంటూ విసురుగా కాల్ కట్ చేస్తుంది జేడి. వామ్మో, ఎంత పని చేసావు జేడి అని మీనన్ భయంతో వణుకుతూ ఉన్నాడు. ఏమైందన్నా అని అడుగుతూ ఉండగా నా బాడీలోకి డేంజరస్ వైరస్ని ఇంజెక్ట్ చేసిందంట అని మీనన్ చెప్తూ ఉంటాడు. సిరి నవ్వుకుంటూ ఉంటుంది. అయ్యో అన్నా, నువ్వు చచ్చిపోతావా అని రాగం స్టార్ట్ చేస్తాడు దేవా. అరే ఆపరా, నేను ఇంకా చావలేదు అని అంటూ హాస్పిటల్కి పోని అని అంటూ ఉంటాడు మీనన్. హాస్పిటల్ రాగానే కార్ దిగిన మీనన్ని చూస్తూ అన్నా నువ్వు చచ్చిపోతావా, నేనెలా బ్రతకనన్నా అని దేవా అంటూ ఉంటాడు. అరే నేను చావలేదురా, ఇంకా నన్ను వెళ్ళనివ్వు, నేను చచ్చేలా ఉన్నా అని అంటూ ఉంటాడు మీనన్. నిజంగానే చచ్చిపోతావా అన్నా అంటూ ఉండగా ఎవడికి తెలుసు అదే వైరస్ ప్రవేశపెట్టిందో ఏంటో అని అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక సిరి దిగబోతుండగా దేవా ఎక్కడికి కదలకు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మా అక్క చేతుల్లో తన్నులు తినందే మీకు బుద్ధి రాదు అనుకుంటూ ఉంటుంది సిరి. ఇక లోపలికి వెళ్ళి డాక్టర్ నా బ్లడ్ తీసుకొని ఎన్ని టెస్టులు ఉంటే అన్ని టెస్టులు చేయండి అని మీనన్ అడుగుతుండగా వాళ్ళు పనిలేక వచ్చారా అని లైన్లో ఉన్న వాళ్ళని చూపిస్తూ ఉంటుంది సిస్టర్. దాంతో మీనన్ గన్ బయటికి తీయగానే వాళ్ళు ఎంచక్కా పారిపోతారు. ఇక మీనన్ బ్లడ్ తీసుకుంటుంది సిస్టర్. రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది అని అంటూ ఉండగా తొందరగా వచ్చేలా చేయండి అని గన్తో బెదిరించి వెళ్ళి ఒక చైర్లో కూర్చుంటాడు మీనన్. ఇంకా రిపోర్ట్స్ రాలేదేంట్రా అని అసహనంగా అడుగుతూ ఉంటాడు మీనన్. అప్పుడే వెనకాలన్న తాగుబోతూ నీకు టైం లేదు నాకు టైం లేదు అంటూ ఉండగా ఎవర్రా వీడు అంటాడు మీనన్. నా కోసం గవర్నమెంటే వెయిట్ చేస్తుంది అని వాడు అంటూ ఉండగా ఏం జాబ్ చేస్తారు సార్ మీరు అని దేవా అమాయకంగా అడుగుతూ ఉండగా ఆల్కహాలర్ని అని అంటూ ఉంటాడు అతను. తాగుబోతువా, వెళ్ళరా అంటూ ఉండగా నేను తాగి లివర్ పాడు చేసుకుంటే నువ్వు అన్నీ పాడు చేసుకొని వచ్చావని అర్థమైంది. నాకు వైన్ షాప్ ఓపెన్ చేసే టైం అయింది అని అంటూ వాడు వెళ్ళిపోగానే ఇంకా రిపోర్ట్లు రాలేదేంటి అని అంటూ ఉంటాడు మీనన్. ఇక రిపోర్ట్లు వచ్చాయి సార్ రమ్మంటున్నారు అనగానే లోపలికి వెళ్తాడు మీనన్. అక్కడ డాక్టర్ కమలం అభిని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అభికి నరాల వీక్నెస్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఇస్తుండగా ఇంటి దాకా వెళ్ళగలుగుతున్నాను అని అంటూ ఉంటాడు అభి. అరే అభి, నువ్వు ఇక్కడున్నావేంటి అంటూ ఉండగా డాక్టర్ పిచ్చి క్వశ్చన్స్, నీ హైట్, బ్లడ్ గ్రూప్ అన్నీ అడుగుతూ ఉంటాడు. మీ పేరు అని అనగానే కమలం అంటూ వాళ్ళ పేరుకున్న హిస్టరీ చెప్పబోతుండగా నా రిపోర్ట్స్లో ఏముంది చెప్పు అని అంటూ ఉంటాడు మీనన్. దాంతో అది చూసి నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎవరో నీ బాడీలోకి డేంజరస్ వైరస్ని ఇంజెక్ట్ చేశారు అని అనగానే యాంటీడోట్ ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు మీనన్. పట్టుకో అని దేవాకి చెప్పగానే మీనన్ని పట్టుకుంటాడు దేవా. వీడి కాదు, వైరస్ ఇంజెక్ట్ చేసింది ఎవరో పట్టుకోండి, అప్పుడు యాంటీడోట్ కూడా తెలిసిపోతుంది అని చెప్తాడు కమలం. అది తెలియకనే కదా అది చెప్పదు అని అంటూ ఉంటాడు మీనన్. ఓహో లేడీయా అని సిగ్గుపడుతూ ఉంటాడు డాక్టర్. అయితే ఇంకొక 12 గంటలు మాత్రం కాదు 11 గంటలు మాత్రమే బ్రతుకుతావు. నాతో మాట్లాడుతూ గంట కోల్పోయావు కదా అంటూ ఉండగా నేను ఇప్పుడు ఏం చేయాలి అంటాడు మీనన్. నీ బాడీలో గంటకి 300 ml బ్లడ్ పాయిజనస్ అవుతుంది కాబట్టి ఒక 300 mlని నువ్వు ఎక్కించుకుంటూ ఉండాలి అని డాక్టర్ చెప్పగానే నా బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు అంటాడు మీనన్. నేనున్నాను కదా అంటాడు అభి పుసుక్కున. దాంతో
వాడిని తీసుకొని అంబులెన్స్లో ఎక్కుతాడు. ఒక వైపు నుండి జ్యూస్, మరోవైపు నుండి బ్లడ్ లాగేస్తూ ఉంటారు. ఆ బ్లడ్ని మీనన్కి ఎక్కిస్తూ ఉంటాడు. జేడి కన్నింగ్గా నవ్వుకుంటూ ఉంటుంది. ఇప్పుడు జేడి ఆడబోయే ఆట ఏంటో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.